సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నిన్న రాత్రి వాట్సాప్లో ఎన్నింటి వరకు ఆన్లైన్లో ఉన్నావు? నేను నీకు 10కి గుడ్ నైట్ చెప్పగానే పడుకున్నాను. అవునా? మరేంటి లాస్ట్ సీన్ 12:30 వరకు ఉంది? మధ్యలో మెలకు వచ్చింది. నువ్వేమైనా రిప్లై ఇచ్చావేమని ఆన్ చేశా. అయినా ఎందుకు అన్నీ అంత పర్టికులర్గా అడుగుతున్నావు ఈ మధ్య? ఏమోలే, ఈ మధ్య నీకు కొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను అనుమానిస్తున్నావా? సెప్టెంబర్ 22 నువ్వు FBలో ఒక పిక్ అప్లోడ్ చేసావు. దానికి ఒకడు కామెంట్ పెట్టాడు, ఎవడో అన్నోన్ పర్సన్. అయినా వాడి రిక్వెస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసావు. అప్పటి నుంచి వాడిని ప్రతి పిక్కి కామెంట్ పెడుతున్నాడు, సో స్వీట్, సో క్యూట్ అని. ఇవన్నీ నేను చూడట్లేదు అనుకున్నావా? ఓ పర్లేదు, ఈ మధ్యన నా పోస్టులు బాగానే ఫాలో అవుతున్నావు. ఇలా మాట్లాడుతుంటే నీకేం అనిపించట్లేదా? అనిపిస్తుంది, నా డౌట్కి ఆన్సర్ దొరుకుతుందని. డౌట్? ఇప్పుడు నీకు వచ్చిన డౌట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, అంతేగా? ఒకవేళ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అంటే నా గురించి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఒప్పుకున్నట్టేగా. నీకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను తెలివిగా మాట్లాడటం లేదు, నువ్వే తెలియకుండా మాట్లాడుతున్నావు. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఇంటి దగ్గర ఒకడు, కాలేజీలో ఒకడు, వాట్సాప్లో ఒకడు, ఫేస్బుక్లో ఒకడు, ఎవ్వరికి తెలియదులే. కాస్త అందంగా ఉంటే ఒక్కడితో ఫుల్ స్టాప్ పెట్టరు కదా. స్టాప్ ఇట్. అవును, నేను అలాంటి దాన్ని. ఇప్పుడు నీకు తెలిసింది కదా, ఇంకా ఎందుకు నన్నే పట్టుకొని వేలాడుతున్నావు? నువ్వెన్ని వేషాలు వేసినా నీ వెంట కుక్కలా పడుతున్నాననగా నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఈ బెజవాళ్ళలో ఏ బేబీ అయినా సరే ఈ బాబు బీటేస్తే బౌల్డ్ అవ్వాల్సిందే. ఓ మరి ఇంకెందుకు లేటు? నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని ఏడిపించుకో. ఆపు, చేసిన తప్పు ఏడిస్తే అరేజ్ అయిపోద్దా? బాయ్. ఆగు, నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావు కదా, నా ఉసురు నీకు తగులుతుంది. పాప, ఈ 4G కాలంలో నీ ఉసురుకు వ్యాలిడిటీ లేదు. చూడు, కరెక్ట్గా 1 వీక్లో నీకంటే అందమైన అమ్మాయితో నీ కళ్ళ ముందే తిరగకపోతే నా పేరు సత్యానే కాదు. గుడ్ బాయ్. ఎందుకురా అలా మాట్లాడావు? అమ్మాయి గురించి నాకు బాగా తెలుసురా. అలాంటి అమ్మాయిని ఏడిపించడం తప్పురా. ఏంట్రా తప్పు? దానికి నా వాల్యూ ఏంటో తెలియట్లేదు. అబ్బో, ఇప్పుడు దాని కళ్ళ ముందు ఇంకొక అమ్మాయితో తిరిగాననుకో, అప్పుడు తెలుస్తుంది నేనేంటో. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఉందిగా నేహ. పాపం 10 నెలలుగా నా కోసం ప్రాకులాడుతున్నా, పట్టించుకోకుండా పక్కన పెట్టా. ఫోన్ చేసి రమ్మని చెప్పా. ఈ పాపకు ఓకే చెప్పి ఆ పాపకి షాక్ ఇస్తా. అరే వద్దురా. షట్ అప్. Just watch the show. The story begins now.
ఇప్పుడు నేను నీకు ఓ విషయం చెప్తా, అది వినగానే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఓ అవునా, ఇంతకేంటా విషయం? నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నా. పండగ చేసుకో. హే, నేను చెప్పింది నీకు అర్థమైందా? ఐ లవ్ యూ చెప్పగానే ఎగిరికి అంతేస్తావనుకుంటే నువ్వేంటి అలా సైలెంట్గా ఉన్నావు? నేను నీకు ప్రపోజ్ చేసి 10 months అయింది, పట్టించుకోకుండా పక్కన పెట్టావు. ఈ టైంలో నాకు ఒకడు ప్రపోజ్ చేశాడు, నా కోసం సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. తనకన్నా ప్రేమించేవాడు దొరకడని లాస్ట్ వీక్ ఓకే చెప్పాను. ఓకే, తను మూవీకి వెళ్దామన్నాడు. టైం అవుతుంది, బాయ్. అది కూడా వస్తుంది వెనక్కి. ఇదంతా జోకు, ఐ టు లవ్ యూ అని చెప్తుంది చూడు. హే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు విషయం చెప్పనా? చెప్పు. ఇంకెప్పుడు కాల్ చేయకు, తను ఫీల్ అవుతాడు. హే ఆపరా, బెజవాళ్ళ తనొకటే అమ్మాయా ఏంటి? అయినా నాకు నా మరదలుందరా. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాటర్ ఇచ్చి నా పక్కనే కూర్చుంటా. తను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా వెళ్ళేటప్పుడు వెనక్కి చూసుకుంటూ వెళ్తాడు. వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తా. వస్తా. వీడు మారడు. బావా, నువ్వు నా కోసం మా ఊరొచ్చావా? నేను నమ్మలేకపోతున్నాను బావా. బావా, ఎప్పుడు చూడు బిజీగా ఉంటావు. అసలు నీకు ఒక మరదలున్న సంగతి గుర్తుందా? నాకు నిన్నే గుర్తొచ్చింది. ఏంటి? అదే నీతో మాట్లాడాలనిపించింది అంటున్నా. బావా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలీదు, బట్ ఈరోజు ఎలా అయినా సరే చెప్పేస్తా. నేను ప్రపోజ్ చేద్దామని వస్తే ఇదే చెప్పేసేటట్టుంది. ఊరిని పిచ్చి పిల్ల, ఈ బావ దగ్గర సిగ్గేంటి నీకు? చెప్పేసి. అది మా కాలేజ్లో. మీ కాలేజీలో? మా సీనియర్ మహేష్ని 1 year నుంచి లవ్ చేస్తున్నాను. నేనంటే తనకి చాలా ఇష్టం, కానీ తను మన క్యాస్ట్ కాదు బావా. నీకు తెలుసు కదా డాడీకి ఎంత క్యాస్ట్ ఫీలింగో. నువ్వే ఎలాగోలా చెప్పి డాడీకి ఒప్పించాలి బావా. తను లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపో, పేడాబోయిద్ది. ఏంటి? అది కాదు, ఎప్పటి నుంచో నాకు విషయం చెప్పాలనుకుంటున్నావే, అది ఇదేనా? అవును బావా. మా తల్లే, మావయ్యతో చెప్పి పెళ్లి చేయాలి అంతేగా? అంతే బావా. చేద్దాం, పెళ్లి చేసేద్దాం. హ్యాపీగా ఉండండి మీరు చల్లగా. నువ్వు నాకు బావవే అయినా ఒక అన్నయ్యలాగా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ చెప్దామని వస్తే ఆ రక్షణలో అన్నయ్యం చేసావు కదా నీ జిమ్మడా. ఏంటి? అదే జిమ్కి వెళ్తాడా? 6 pack బావా, అసలు ఆ ఫిజిక్ చూసే పడిపోయా.
ఏయ్ ఇంకాపరా బాబు, నవ్వి నవ్వి సచ్చేటట్టున్నావు. అబ్బా ఏంట్రా ఎలా అవుతుంది? ఎలాగైనా సరే ఒక అమ్మాయిని పడేయాలరా. ఎలా 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 ఎలాగైనా సరే ఒక అమ్మాయిని పడేయాలరా. ఎలా 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 అరే సంకలో ల్యాప్టాప్ పెట్టుకొని సత్యనారాయణపురం అంతా ఎతికినట్టు నా ఎఫ్బీలో ఎంతమంది అమ్మాయిలు పెట్టుకొని ఎక్కడో ఎతకడం ఎందుకు? ఇప్పుడే ఆన్లైన్లోకి వెళ్తా, కత్తి లాంటి పిల్లలు లైన్లో పెడతా. ఏయ్ చూడరా ఎంతమంది ఆన్లైన్లో తగలడ్డారో. అనూష, ప్రియాంక, స్వాతి, జాను, అవంతిక, సమంతమన్నా. తమన్నా ఈ పేరేదో బాగుందే. హాయ్. రే రిప్లై ఇచ్చిందిరా. హౌ ఆర్ యూ? మీ టూ. హే నైస్ నేమ్. అవంతిక ఇస్ ఓకే. వాట్ ఈజ్ సమంతమన్నా? హే తమన్నాలా ఉంటుందంట్రా. హే ఐ లవ్ తమన్నా. అబ్బో. ఓ సో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. హే రారా చూడు. టుమారో ఈవినింగ్ ఎట్ గాంధీ పార్క్. ఓకే అంటరా? ఎస్ ఎస్. రే తన పిక్ అడగరా. ఎందుకురా? మరి ఎలా గుర్తుపడతావురా? అవునరా. కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ యువర్ పిక్? నథింగ్, జస్ట్ టు ఐడెంటిఫై. థ్రిల్లింగా పాట పాడొద్దంట్రా. ఓకే విచ్ సాంగ్? పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. ఎస్. పడుకొని రేపటికి రెడీ అవ్వాలి. రే ఇంకా జాంకాయ వదలవా? లే. ఎక్కడ అసలు వచ్చిందా రాలేదా? అమ్మా సమంతమ్మన్నా ఓడిపోయాను, వచ్చి పాట పాడు. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. సమంతమన్నా. ఎంత బాగున్నావు. నీకు దండం పెడతారా, నన్ను వదిలేరా. రే 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 ఆగు. 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 నా బైక్ ఏది? వామ్మో. భయ్యా ఇక్కడ నా బైక్ పార్క్ చేశాను, మీరేమైనా చూసారా? ఇక్కడ పార్క్ చేసిన ఇన్ఫీల్డ్ నీదేనా? అవును భయ్యా, మీరేమైనా చూసారా? నో పార్కింగ్లో పార్కింగ్ చేసినట్టున్నావుగా. ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు. అవునా? ఎంతసేపు అయింది? 10 నిమిషాలు. ఓకే. బా. హలో సత్య. హలో. వంశీ గారికి 2 lakhs సెక్యూరిటీ సైన్ చేసామంట కదా.
వాడు ఆ డబ్బు పట్టుకొని జంప్ అయిపోయాడంట. వాళ్ళు ఇప్పుడు నీకోసం వస్తున్నారు, చూసుకో మరి. నువ్వా? నువ్వేం చెప్పడానికి వచ్చావరా? ఏమైందిరా? రే నువ్వేం బ్యాడ్ న్యూస్ చెప్పడానికి వచ్చావరా? బ్యాడ్ న్యూస్ ఏంట్రా? అయినా రోడ్డు మీద ఏంటి అలా పరిగెడుతున్నావు? ఏం చెప్పమంటావురా, 3 రోజులుగా దరిద్రంతో డేటింగ్ చేస్తున్నా. నా వల్ల కావట్లేదురా. అసలు ఏమైందిరా? చీ రే ఆపరా బాబు, ఏంట్రా అది? రే నీకు విషయం చెప్తా, తప్పుగా అనుకోవుగా? ఏంట్రా అది? ఇవన్నీ కావ్యతో గొడవైనప్పటి నుంచి జరుగుతున్నాయి కదా? అవునరా, ఎందుకు అలా అడిగా? రే ఆ అమ్మాయి చాలా మంచిదిరా. నువ్వంటే తనకు ప్రాణం తెలుసా? అలాంటి అమ్మాయిని అనుమానించి ఏడిపిస్తావా? తను ఉసురు పోసుకున్నావు. అర్జునుడు వేసిన బాణానికి పగోడు, ఆడదాని ఉసురికి మగాడు, బలవక తప్పదురా. మహానుభావులే ఆడదాని ఉసురికి ఆవిరైపోయారు. నువ్వెంత? ఇంత పెద్ద ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో, లబ్బీపేటలో చిన్న బచ్చాగాడు. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మరో మాట మాట్లాడకుండా 1/2 గంటలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్ల కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాయి. ఏంట్రా 1/2 గంట ఎందుకురా? 10 నిమిషాలు చాలురా. ఏడు రే మెల్లగా. ఎంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆగు ఆగు. ఏమోలే, ఈ మధ్య నీకు కొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు కదా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఓ, మీ కొత్త గర్ల్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారా? ఏది, ఎక్కడా? నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి. కదా, 3 సంవత్సరాలుగా నీ ఫోటోనే నా ఫోన్లోంచి డిలీట్ చేయలేకపోయాను. ఇక్కడున్న నేనెలా డిలీట్ చేయగలను అనుకున్నావు? ఇక్కడ నీ మీద నేను పెంచుకున్న ప్రేమకు వ్యాలిడిటీ ఇన్ఫినిటీ. నేను ఎక్స్పైర్ అయినా నా ప్రేమ ఎక్స్పైర్ అవ్వదు. ఏదో మెయిలీగోతో నేను డామినేట్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ రా.
లవ్ యూ. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి రియాలిటీకి వెళ్దాం. బట్ నువ్వు నన్ను ఏడిపించకూడదు. ఏంటది? నా పిక్స్కి కామెంట్స్ పెట్టే అకౌంట్ ఫేక్. జస్ట్ లైక్స్ అండ్ కామెంట్స్ కోసం నేనే క్రియేట్ చేసుకున్నా. అవునా? నువ్వా? హే 1 minute, ఇప్పుడే వస్తాను. ఓకే. ఇలాంటి అమ్మాయిల్ని ఏడిపించకండి. ఏడిపిస్తే ఏమైద్దా? ఉసురు కొట్టుకుపోతారో.